4 సంవత్సరాలకే 3 వంతులు గాని పూర్తి అయిపోయింది. అంటే ఇంకో ఒక వంతు పూర్తి అవ్వడానికి సంవత్సరన్నర లేకపోతే 2 సంవత్సరాలు కూడా పట్టకపోవచ్చు. దాని మహా అయితే ఖర్చు ఒక 500 కోట్ల కదా కాదు. దాన్ని ఇంతవరకు కూడా నేను ఇంకా పూర్తి చేయలేదు. దాన్ని ఒక ఎకరం కూడా నీళ్లు సప్లై చేయలేదు. అదొకటి. అంతేకాకుండా ఎవరికి కూడా విత్తనాలు సరైన టైంలో ఇవ్వటం కానీ లేకపోతే ఎరువులు సరైన టైంలో సప్లై చేయడం కానీ ఇంతవరకు ఎక్కడ జరగలేదు అసలు. అలా చూస్తే ఎవరికి కూడా రైతుకి వచ్చినప్పుడు పంట పాడైపోయిన వెంటనే వాళ్ళకి నిజంగా ఆదుకుని కొంత డబ్బు ఇచ్చినట్లయితే బాగుండేది. ఎప్పుడో సంవత్సరంన్నర తర్వాత ఇచ్చినట్లయితే రైతుకి ఏ విధంగా ఉపయోగం ఉంటుందో చూడండి ఒకసారి. అంచేది ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని రైతుని కాపాడాలని అనుకుంటే, అంతేకాకుండా నా ఉద్దేశంలో 10 సంవత్సరాల నుంచి ఎక్కడ కూడా సైంటిఫిక్గా రీసెర్చ్ చేసి ఆ రీసెర్చ్ వాళ్ళని ఎవరిని కూడా గవర్నమెంట్ ప్రభుత్వం వాళ్ళని ప్రోత్సహించట్లేదు. రీసెర్చ్ చేసి కొత్త విత్తనాలు వచ్చి ఎకరానికి ఒక 60 బస్తాలు 70 బస్తాలు పండేటి ఖచ్చితంగా చేయొచ్చు. 6 దశలో ఎక్కడ కూడా నడవడం లేదు. ఇవన్నీ రైతును చాలా ఇబ్బంది పడుతున్నాయి. ఇప్పుడు లాస్ట్ టైం చూసినట్టయితే మన గ్రైన్స్ ఎక్కడ కూడా